హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము ఉత్కటాసనంలో ఎలాంటి వేరియేషన్స్ చేసి ఉత్కటాసనాన్ని చాలా దృఢంగా బలంగా చేసుకోవచ్చు తెలుసుకుందాము. ఉత్కటాసనము స్టాండింగ్ ఆసనాలలో చాలా ముఖ్యమైన ఆసనము. స్టాండింగ్ ఆసనాలు కాళ్ళ కండరాలని దృఢంగా బలంగా చేసే ఆసనాలు. ముఖ్యంగా తొడ భాగంలో ఉన్న కండరాలని తగ్గించడానికి, టోనింగ్ చేయడానికి, తొడ భాగాలని బలంగా దృఢంగా తయారు చేయడానికి, అలానే తొడ భాగాలని పెంచడానికి కూడా ఈ ఉత్కటాసనము చాలా అవసరం పడుతుంది. ఎవరైనా ఈ ఆసనం చేసి ఆసనం నుంచి బెనిఫిట్ చేయగలుగుతారు. అయితే ఉత్కటాసనం చేసేటప్పుడు మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. అలా మిస్టేక్స్ చేయకుండా ఎలా చేయాలో ముందుగా తెలుసుకుందాము. మనము ఆన్ ఫోర్స్ అంటే మోకాలపై వెళ్ళిపోదాము. ఇలా మోకాళ్ళపై వెళ్ళిపోయి చేతులను దూరంగా చేసి కొన్నిసార్లు మార్జరీ ఆసనంలో వీపుని గుండ్రంగా ఆర్చ్ చేస్తూ దాని తర్వాత కాళ్ళ కండరాలని ఈ విధంగా వార్మప్ చేయాలి. కాళ్ళ కండరాలని వార్మప్ చేయకుండా ఉత్కటాసనం చేయకూడదు. అలా చేయడం వలన తొడ భాగాలు పట్టేసినట్టుగా అయిపోతాయి. దాంతో మీకు ఇబ్బంది కలుగుతుంది. కాళ్ళ మడమలని, మోకాళ్ళని ఇలా బెండ్ చేస్తూ కాళ్ళ మడమలని పైకి లేపుతూ మీరు ఆసనం చేస్తే చాలా మంచిది. దాని తర్వాత రెండు కాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి అర్ధ ఉత్తానాసనము, పూర్ణ ఉత్తానాసనం చేయండి. మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కాళ్ళ మడమలోని మ్యాట్కి తగిలేలాగా చూడాలి. రెండు కాళ్ళని ముందుకు తెచ్చి అర్ధ ఉత్కటాసనము, పూర్ణ ఉత్కటాసనము, మళ్ళీ అధోముఖ శ్వానాసనానికి వెళ్ళిపోండి. పాదాలని ముందుకు తెచ్చి అర్ధ ఉత్తానాసనము, పూర్ణ ఉత్తానాసనము చేసి నెమ్మదిగా తాడాసనంలోకి వచ్చేసేయాలి. తాడాసనంలోకి వచ్చేసి మీ పాదాలని ఈ విధంగా దూరంగా చేసి తాడాసనంలో నిలబడి దాని తర్వాత కాళ్ళ వేళ్ళని మడమలని పైకి లేపి ఇలా కొంత సమయం పాటు ఉండి మడమలని కిందికి తీసుకొని రండి. మోకాలని కొద్దిగా బెండ్ చేసి ఈ విధంగా మనము మడమలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళ వేళ్ళని కూడా పైకి లేపి కాళ్ళ వేళ్ళ కింద ఉన్న భాగాన్ని మ్యాట్పై పెట్టి ఈ విధంగా అరికాలులో ఉన్న వంపుని ఎక్కువగా చేస్తూ ఈ ఆసనం చేయాలి. దాని తర్వాత పాదాలను కింద పెట్టి మనము ఉత్కటాసనంలో వెళ్దాము. ఉత్కటాసనంలో మీ పృష్ఠభాగము ఇలా వెనకాలకి చేసి భుజాలని ముందుకు చేసి ఆసనం చేయవచ్చు. చేతులని ఈ విధంగా నమస్కారంలో పెట్టి కొంత సమయం పాటు ఉత్కటాసనంలో ఉండండి. 10 సెకండ్ల తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. తొడపై ఎలాంటి ప్రభావం పడిందో గమనించి మీరు పైకి వచ్చేయాలి. మళ్ళీ ఉత్కటాసనంలో కూర్చోండి. కూర్చొని చేతులని ఈ విధంగా పైకి తీసుకెళ్దాము. పృష్ఠభాగాన్ని వెనకాలకు చేస్తూ కింద కూర్చోవడానికి ప్రయత్నించండి. తొడలపై ప్రభావము ఎక్కువగా పడుతుంది. దాన్ని గమనిస్తూ నెమ్మదిగా పైకి వచ్చేయాలి.
ఎప్పుడైతే మీరు ఉత్కటాసనంలో మోకాలని ముందుకు చేసి ఇలా కూర్చుంటారో దాంతో తొడభాగంపై ప్రెషర్ పడకుండా ఆ ప్రెషర్ తగ్గిపోయి మీ మోకాళ్ళల్లో పడే ప్రెషర్ ఎక్కువగా అవుతుంది. మోకాళ్ళల్లో ఉన్న కండరాలు దీంతో గాయమైపోవచ్చు. అలా గాయం అవ్వకుండా మనము కాపాడుకోవాలి. మన శరీర భారాన్ని మొత్తము ఈ మోకాలులో ఉన్న ఎముకలు, ఆ జాయింట్, మోకాలు చెప్ప భరిస్తుంది కాబట్టి ఆ భారాన్ని మనము ఎక్కువగా చేయకూడదు. అయితే మోకాలని మడమల వెనకాలే పెట్టి మీ పృష్ఠభాగాన్ని ఈ విధంగా వెనకాల తీసుకెళ్ళి ఉత్కటాసనంలో కూర్చున్నట్టయితే చాలా మంచిది. భుజాలని ముందుకు చేసి ఉత్కటాసనంలో ఇలా కూర్చుంటే చాలా మంచిది. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. అయితే తొడలని దూరంగా చేస్తూ ఇలా ఉత్కటాసనంలో కూర్చోకూడదు. ఇలా ఉత్కటాసనంలో కూర్చోవడం వలన మోకాలు లోపలి భాగంపై ప్రెషర్ బాగా పడుతుంది. అది మోకాలు జాయింట్కి మంచిది కాదు. ఉత్కటాసనంలో మోకాలని ప్యారలల్గా పెట్టి కాళ్ళ వేళ్ళని ప్యారలల్గా పెట్టి చేయాలి. ఈ ఆసనము మళ్ళీ ఇంకోసారి చేద్దాము. ఈసారి ఆసనంలో కొంత సమయం పాటు ఉంటూ తొడ కండరాలని మనము దృఢంగా చేస్తూ ఒక 20 సెకండ్ల వరకు ఆసనంలో ఉండాలి. పృష్ఠభాగాన్ని వెనకాల చేస్తూ ఇలా ఉండండి. కావాలంటే తొడ భాగాన్ని ఇలా పట్టుకోండి. ఓ 20 సెకండ్ల వరకు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పైకి రావాలి. చాలామంది ఇలా వెళ్ళిపోయి ఇలా అంటూ ఉంటారు. ఇలా ఒకటేసారి మోకాల్ని వెనకాలకి అన్నప్పుడు మోకాళ్ళలో హైపర్ ఎక్స్టెన్షన్ అనేది కలుగుతుంది. అలా హైపర్ ఎక్స్టెన్షన్ చాలాసార్లు చేయడం వలన అది కూడా మీ మోకాళ్ళలో ఉన్న ఎముకలని, ఆ జాయింట్ని దెబ్బతీస్తుంది. పృష్ఠభాగాన్ని వెనకాల చేస్తూ ఈ విధంగా కాళ్ళ వేళ్ళని లేపుతూ మీరు కొంత సమయం పాటు అలానే ఉండండి. తొడ కండరాలని బిగిస్తూ మీరు ఓ 20 కంటే ఎక్కువ సెకండ్ల వరకు ఉండి నెమ్మదిగా పైకి రావచ్చు. ఇలా చేయడం వలన తొడ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అయితే ఈరోజు చేసే ఆసనంలో తొడలని, పృష్ఠభాగాన్ని వెనకాలకి ఇంకా కిందికి తీసుకెళ్తూ పైకి తీసుకెళ్తూ ఈ ఆసనం చేయడం వలన ఏమి లాభమో అనేది తెలుసుకోవడము. పృష్ఠభాగాన్ని వెనకాల చేసి ఈ విధంగా నెమ్మదిగా మీ నడుముని, పృష్ఠభాగాన్ని పైకి కిందికి చేస్తూ మీరు ఉత్కటాసనం చేయాలి. ఇలా ఉత్కటాసనం చేయడం వలన తొడ కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. చాలామంది ఇలా ఒకరోజు ఆసనం చేయగలిగిన దాని నెక్స్ట్ డే తొడ కండరాలపై చాలా స్ట్రెచ్ పడిందని భావిస్తారు. ఈ విధంగా ఉత్కటాసనంలో పైకి కిందికి చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. పైకి కిందికి చేయడమే కాకుండా మీరు ఆ ఆసనంలో కొంత సమయం పాటు ఉండవచ్చు. అంటే శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాసని వదిలిపెట్టేసి దీర్ఘంగా శ్వాస తీసుకొని ఈ విధంగా పృష్ఠభాగాన్ని వెనకాలకు చేసి ఉత్కటాసనంలో ఉండండి. పైకి వచ్చేసి కిందికి వెళ్ళండి. పైకి వచ్చేసి కిందికి వెళ్ళండి. పైకి వచ్చేసి కిందికి వెళ్ళండి. ఈసారి ఆసనంలో అలానే కొంత సమయం పాటు ఉందాము. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇలా ఓ 10 సార్లు పైకి కిందికి చేసి దాని తర్వాత ఓ 5 నుంచి 10 కౌంట్ల వరకు ఆసనంలో ఉండవచ్చు. ఇలా చేయడం వలన తొడ భాగాలపై చాలా ప్రభావం పడుతుంది. ఈ ఆసనం చేయడం వలన తొడ భాగంపై చాలా ప్రభావం పడింది కాబట్టి ఆ తొడ భాగాన్ని మనము రిలాక్స్ చేసుకోవాలి. అందు గురించి భేకాసనం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కాళ్ళని ఫోల్డ్ చేసి మోకాల్ని వెనకాల వైపు చేసి లేదా కాళ్ళ వేలని మీ వైపు లాగి కౌంటర్ ఆసనం చేయవచ్చు. రెండో వైపు కూడా ఈ విధంగా కౌంటర్ ఆసనం చేసి దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళవచ్చు. కావాలంటే ఉత్తానాసనము, అర్ధ ఉత్తానాసనంలో కూడా కొంత సమయం పాటు ఉండవచ్చు. అయితే నేను అధోముఖ శ్వానాసనంలో ఉండి ఇక్కడ నా తొడ కండరాలని బిగిస్తూ
మోకాలని కొద్దిగా బెండ్ చేసి అరికాలుని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేసి తలని పృష్ఠభాగాన్ని వెనకాల వైపు లాగుతున్నాను. ఇలా లాగడం వలన కూడా తొడ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. దాని తర్వాత మోకాలని కింద పెట్టేసి ఈ విధంగా కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో భేకాసనంలో ఎలాగైతే కాళ్ళవేళ్ళని తొడ దగ్గరికి తెచ్చామో అలా కాళ్ళవేలు తొడ పృష్ఠభాగం దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి తొడ కండరంకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కొంత సమయం పాటు ఇలానే మనము వజ్రాసనంలో ఉండాలి. దాని తర్వాత చేతులని ఈ విధంగా వెనకాల చేసి నడుముని పైకి కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత మనము శశాంకాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు ఉత్కటాసనము. ఉత్కటాసనం మనము ఇంతకుముందు ఎన్నోసార్లు చేశాము. ఈరోజు చేసే ఉత్కటాసనంలో ఏం వేరియేషన్ చేస్తామో తెలుసుకుందాము. ఉత్కటాసనము నిలబడి చేసే ఆసనాలలో చాలా ప్రముఖమైన ఆసనము. తొడ కండరాలని తగ్గించడానికి, తొడ కండరాలని దృఢంగా చేయడానికి, బలంగా చేయడానికి, అదేవిధంగా తొడ కండరాలని పెంచడానికి కూడా ఈ ఉత్కటాసనము మనకు చాలా ఉపయోగం అవుతుంది. ఉత్కటాసనం ఎంతైతే మంచి ఆసనమో అంతే డేంజరస్ ఆసనము. ఒకవేళ మీరు అలైన్మెంట్ లేకుండా ఈ ఉత్కటాసనము ఎక్కువ సమయం పాటు చేసినట్టు అయితే మంచిగా ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అయితే చెప్పకూడదు. ఎలాంటి వాళ్ళైనా ఈ ఆసనము అలైన్మెంట్తో చేస్తే చాలా మంచిది. ఈ ఆసనం చేసే ముందు మనము ముందుగా మోకాళ్ళపై వెళ్ళి మార్చరి ఆసనంలో కొంత సమయం పాటు ఫార్మప్ చేద్దాము. మార్చరి ఆసనంలో వెళ్ళి శ్వాస తీసుకుంటూ తల పైకి చేసి ఆర్చ్ చేయండి. శ్వాస వదిలేస్తూ ఛాతీని రౌండ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ ఛాతీని గడ్డాన్ని పైకి చేసి ఆర్చ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయండి. కొన్నిసార్లు ఇలా ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. దాని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళవేళ్ళని పైకి కిందికి చేస్తూ మీ రెండు కాళ్ళవేళ్ళని పైకి కిందికి చేస్తూ మోకాలని బెండ్ చేసి కొంత సమయం పాటు జాగింగ్ చేయాలి. అయితే నడుము పృష్ఠభాగాన్ని పైకి లేపుతూ తలని వెనకాలకి చేస్తూ అధోముఖ శ్వానాసనం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా అధోముఖ శ్వానాసనం చేసిన తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళని చేతుల మధ్యలో పాదాలను తీసుకొని రండి. చేతులని కింద పెట్టేసి వీపుని గుండ్రంగా చేయాలి. చేతులని కింద పెట్టేసి తలని పైకి చేస్తూ వీపుని ఫ్లాట్గా చేయండి. మళ్ళీ వీపుని గుండ్రంగా చేయండి. వీపుని ఫ్లాట్గా చేయండి. వీపుని గుండ్రంగా చేయండి. కొన్నిసార్లు ఇలా చేసి దాని తర్వాత మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. చేతుల మధ్యలో చూస్తూ కాళ్ళని చేతుల మధ్యలో పెట్టండి. కాళ్ళని వెనకాలకు తీసుకెళ్ళండి. మళ్ళీ ముందుకు తీసుకొని వచ్చి నెమ్మదిగా పైకి వచ్చేసి నిలబడాలి. చేతులని ముందుకు చేసి చైర్ పోస్చర్లో కూర్చోండి. చైర్ పోస్చర్లో కూర్చున్నప్పుడు మోకాళ్ళు మన యాంకిల్స్ కంటే ముందు రాకుండా, కాళ్ళ వేళ్ళ కంటే ముందు రాకుండా పృష్ఠభాగము వెనకాలకి వెళ్ళేటట్టుగా కూర్చోవాలి. ఇలా కూర్చొని నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఇంకోసారి చైర్ పోస్చర్లో వెళ్ళండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చైర్ పోస్చర్లో వెళ్ళాలి. కొంత సమయం పాటు ఈ విధంగా చైర్ పోస్చర్లో అలానే ఉండాలి. పైకి వచ్చేసి నిలబడండి. ఈసారి ఉత్కటాసనంలో చేతులని పైకి తీసుకెళ్ళి ఉత్కటాసనంలో కూర్చోవాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉందాము. పైకి వచ్చేసి నిలబడండి. ఇలా మీరు కొన్నిసార్లు చైర్ పోస్చర్ చేయడం వలన, ఉత్కటాసనం చేయడం వలన
తొడ కండరాలు చాలా దృఢంగా బలంగా తయారవుతాయి. అయితే తొడ కండరాలని రిలాక్స్గా చేయడానికి కాళ్ళ మడమలని పైకి లేపి ఈ విధంగా కాళ్ళ వేలపై వచ్చేసేయండి. నెమ్మదిగా మోకాలని కొద్దిగా బెండ్ చేసి కాళ్ళ మడమల్ని కిందికి పైకి చేయాలి. అయితే భూమికి తాకకుండా పైకి కిందికి చేస్తూ మీరు మీ కాఫ్ మసిల్స్ అంటే పిక్క కండరాలని కూడా దృఢంగా బలంగా చేసుకోవడానికి ఉండాలి. ఈ ఆసనాన్ని చేసి కాళ్ళని కింద పెట్టేసేయండి. ఈసారి కాళ్ళ వేళ్ళని మనము పైకి లేపుతాము. ఇలా పైకి లేపి మన అరికాలులో ఉన్న ఆర్చ్ని మనము ఇంటెన్స్గా చేసుకోవాలి. మీ కాళ్ళ వేళ్ళని పైకి లేపి మీ బాల్స్ ఆఫ్ ద ఫీట్ని మ్యాట్ పై గట్టిగా ప్రెస్ చేయాలి. కొంత సమయం పాటు ఇలానే ఉండండి. దాని తర్వాత పాదాలని కింద పెట్టేయండి. ఉత్కటాసనంలో ఎప్పుడైనా మోకాళ్ళని ఈ విధంగా దూరంగా చేసి ఆసనం చేయకూడదు. అలా చేయడం వలన మీ మోకాళ్ళకి చాలా ప్రమాదము. మోకాళ్ళని కాళ్ళని ప్యారలల్గా పెట్టి చేయాలి. ఈసారి మళ్ళీ చేతులని జోడించి ఉత్కటాసనంలో వెళ్ళి 20 సెకండ్లు వరకు అక్కడే ఉందాము. చేతులని పైకి చేస్తూ పృష్ఠభాగాన్ని వెనకాలకి చేసి ఈ విధంగా ఉత్కటాసనంలో మీరు 20 సెకండ్ల వరకు ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇలా 20 నుంచి 30, 30 నుంచి 35 సెకండ్లని పెంచుకుంటూ మళ్ళీ ఉత్కటాసనంలో వెళ్ళి ఉత్కటాసనంని కొంత సమయం పాటు హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు శ్వాస తీసుకున్నట్టు అయితే మీ తొడలో ఏదో భాగం పట్టేసినట్టుగా అనిపించవచ్చు. పైకి వచ్చేసేయండి. ఈ విధంగా ఉత్కటాసనం అయితే మనము ఇంతకుముందు ఎపిసోడ్లో చేశాము. అయితే ఈరోజు చేసే ఉత్కటాసనం ఇప్పుడు చేయబోతున్నాము. ఉత్కటాసనంలో కూర్చొని కొంత సమయం పాటు హోల్డ్ చేయండి. కొంత సమయం పాటు హోల్డ్ చేసిన తర్వాత తొడ భాగాలని పైకి కిందికి చేస్తూ మీ పృష్ఠ భాగాలని పైకి కిందికి చేస్తూ మీరు పైకి కిందికి రావాలి. ఇలా ఉత్కటాసనంలో పైకి రావడము, దీర్ఘంగా కిందికి వెళ్ళడము, ఇలా చేస్తూ మీ తొడ భాగాలని చాలా బాగా టోన్ చేసుకోవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా స్టాండింగ్ వచ్చి నిలబడండి. కొంతమందికి ఇలా ఆసనం చేయడం వలన తొడలలో వణుకు అనేది వస్తూ ఉంటుంది. దాంతో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ కాళ్ళ తొడలు చాలా వీక్గా ఉన్నాయి, అందుకే అలా వణుకు అనిపించవచ్చు. ఈ ఆసనం పేరు ఉత్కటాసన. ఉత్కటాసనాలో ఇది సెట్ 3. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు తొడలకు చాలా మేలు చేస్తుంది. ఆ కండరాలన్నీ బాగా బలపడతాయి. దీని తర్వాత మీ నడుముని ఇలా పట్టుకొని కాళ్ళ వేళ్ళని వెనకాలకి తీసుకెళ్ళి ఇలా కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగండి. వెనకాల వైపు కూడా చేయండి. చేసి కింద పెట్టేసి రెండో కాళ్ళని పైకి లేపి కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగాలి. దాని తర్వాత తొడని కొద్దిగా వెనకాల చేయండి. కాలుని కింద పెట్టేసేయండి. ఈ విధంగా రెండు వైపులా మీరు కౌంటర్ ఆసనాన్ని భేకాసనంలో నిలబడి చేసే భేకాసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగించి చేయండి. దాని తర్వాత మీరు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ వేళ్ళని కొద్దిగా ముందుకు తెచ్చి కాళ్ళ మడమలని మ్యాట్కి తాకేలాగా పెట్టండి. అలా పెడుతూ మీ భుజాలని దూరంగా చేసి మోచేతులని కొద్దిగా బెండ్ చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. తొడ కండరాలను తొడ మధ్యలో ఒక చెక్క ముక్కనో లేదా బాల్నో పెట్టి గట్టిగా బిగిస్తున్నట్టుగా స్క్వీజ్ చేయాలి. దాని తర్వాత మోకాళ్ళపై కూర్చోండి. మోకాళ్ళపై కూర్చొని ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోవడం వలన కూడా మన తొడలకి చాలా మంచి స్ట్రెచ్ వస్తుంది. కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చొని ఈ విధంగా తొడలని దూరంగా చేసి మీరు ఈ శిశు ఆసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఈ శిశు ఆసనాన్ని, ఈ వజ్రాసనాన్ని, అలాగే ఈ అధోముఖ శ్వానాసనాన్ని మనము కౌంటర్ ఆసనంగా ఇక్కడ ఉపయోగిస్తున్నాము. దాని తర్వాత మీరు రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళలోని కండరాలన్నీ స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి.
ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఉత్కటాసనంలో పైకి కిందికి వెళ్ళి ఆసనం చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఉత్కటాసనం పైకి కిందికి వెళ్ళి ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళపై ప్రెషర్ పడకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో నేను ఆసనం చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మోకాళ్ళల్లో ఎక్కువగా నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ ఆసనము చేయకుండా ఉండకూడదు. ఎప్పుడైతే మీరు ఈ ఉత్కటాసనం లాంటి ఆసనంలో ఉండడం వలన తొడ కండరాలు బలంగా అవుతాయి. అలా బలమైన తొడ కండరాలని మీరు ఉపయోగిస్తారు కాబట్టి మోకాళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కాళ్ళల్లో ఉన్న ప్రతి ఒక్క కండరము బాగా పనిచేయాలంటే వీటిని బలంగా దృఢంగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవాలంటే ఇలాంటి ఆసనాలు తప్పకుండా చేయాలి. కానీ ఆసనాలు చేసేటప్పుడు మీరు అలైన్మెంట్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఆసనాన్ని చేసి దాని లాభాలని పొందండి. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో ఉత్కటాసన సెట్ 3 ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.